మనం జూబిలీ చేసుకునేంత వరకు మన వెంటనే ఉంటాయి. మన మీద మన వెంట ఉన్నట్టు ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మన వెంట ఉంటాయి. భౌతికంగా శరీరంలో మనం ఉన్నప్పటికీ లేనప్పటికీ మనమంతా సజీవులమే. క్రీస్తునందు అందరూ జీవిస్తున్న వారికి ఆ విశ్వాసము చాలా గొప్పది. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ జూబిలీలో మనం పొందినటువంటి ఈ వరములు, ఆశీస్సులు, అనుగ్రహాలు మళ్ళీ మనం జూబిలీ చేసుకునేంత వరకు మన వెన్నటి ఉంటాయి అన్నట్టు గొప్ప విశ్వాసంతో ఈ వేడుకలను, ఈ ముఖ్య వేడుకలను చేసుకుంటాము. ఈరోజు మన మధ్యకు వచ్చి మనందరికీ కూడా జూబిలీ విశిష్టత గురించి వివరించేవారు ఫాదర్ ఆండ్రూ, మేడంకి ఆండ్రూ ఆనంద్. వీరు సెయింట్ జాన్స్ సెమినరీలో లిటరేచర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఏలూరు పీఠానికి చెందినటువంటి వారు. మేమందరూ ఒకప్పుడు కలిసి పనిచేసేవాడు. చాలా మిషనరీలు, లిటరేచర్ విషయంలో చాలా విషయంలో తెలుసుకున్నవారు. రోమ్ నగరంలో డాక్టరేట్ పొందినటువంటి వారు. సహోదరుల ఆ దయాత్మ అనుభవం బలపడి ఆయన సహవాసంలో దృఢపరచబడిన మనం ఈనాడు మన పీఠంలోని యాజక ప్రజా సంఘంతో కలిసి నజరేతులోని పవిత్ర కుటుంబము పవిత్రను కొనియాడుతుండగా ఈ కృతజ్ఞతార్చన ద్వారా ఆ ప్రభువులకు కృతజ్ఞతలు అర్పిస్తూ ప్రభువు నుండి పాపక్షమాపణ పొంద మన పాపములను ఒప్పుకొందాము. అందరము కొద్దిసేపు మౌనంగా ప్రార్థించుకుందాం. మా నిరీక్షను ప్రేమించు క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపు. మాలో ప్రేమ ప్రకటింపచేయి ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదుగాక. ఆమేన్. వారు మన వ్యత్యాసంలో 7 ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారు చేస్తున్న సేవలను దేవుడు దీవించాలని వారి కోసం ప్రార్థిస్తూ వారికి మన శుభాకాంక్షలు తెలియజేద్దాం. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరాని పవిత్ర కుటుంబం మా కుటుంబ జీవితంలో ప్రేమబంధములకు నైతిక విలువలకు గొప్ప ఆదర్శముగా దయచేసింది. ఈ సత్యముని స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవం జరుపుకుంటున్నాము. యేసువై యోసేపు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శం అనుసరించి మేము మానవ ప్రేమలోని పవిత్రత, కుటుంబ విలువల గొప్పతనము గ్రహించి సంతసించుగా నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సుశేషంలోని భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 45వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. జ్ఞానుని విన్న పిదప ప్రభుదూత యేసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెతుకుపోవచ్చున్నాడు,
కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తులకు పారిపోయి నేను చెప్పు వరకు అతడనే ఉండవు అని ఆదేశించాను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తులకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అతడనే ఉండేను. ఐగుప్తు నుండి మా కుమారుని పిలిచేదను అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనం నెరవేరినట్టు అటు జరిగాను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందు యోసేపునకు ప్రభువు కలలో కనిపించి, లేము, బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము, ఏదైనా బిడ్డను తప్ప వెతికిన వారు మరణించి అని తెలిపారు. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి పోయాను. హేరోదు స్థానమున అతని కుమారుడు ఆర్కెలాయసు యూదయ దేశాధిపతి అయ్యారని విని అతనికి విడుటకు యోసేపు భయపడాడు. కలలో ప్రచురింపబడిన ప్రకారము యోసేపు గలిలయకు పోయి నజరేతు నగరమున నివాసము ఏర్పరచుకున్నాడు. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరినట్టు ఇది జరిగాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రైస్తవ మీకు స్తుతి కలుగునుగాక. 28 డిసెంబర్ తిరుగుతున్నతోనే మేట్రాసన స్థాయిలలో దీన్ని మనం ముగిస్తూ ఉన్నాం అని చెప్పారు తండ్రి గారు. అలాగే 2026 జనవరి 6వ తారీఖున మరి ఇక్కడ పోపు గారు ఆరక్షణ ద్వారాన్ని మూస్తూ యావత్ ప్రపంచం కూడా ఈ జూబిలీ సన్నివేశాన్ని ముగించడం జరుగుతుంది. అయితే పునీత పౌలు రోమీలకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు నిరీక్షణ భావంతో ఆయన రోము నగరములో విశ్వాసాలను ప్రోత్సహిస్తూ పలికినటువంటి మాటలే మన ఫ్రాన్సిస్ పోపు గారు మనందరికీ కూడా నిరీక్షణ నిరాశను కలిగింపదు అనేటువంటి దాన్ని ఆయన ఎన్నుకున్నారు. దాన్ని మనందరికీ కూడా ఒక పరిశుద్ధ పోపు గారి అధికార పత్రం అని పిలుస్తూ ఉంటాం. అంటే ద బిల్ ఆఫ్ ఇండిక్షన్ ఆఫ్ జూబిలీ ఇయర్ అని లతీన్లో మనం చూస్తూ ఉన్నాం. స్పెస్ నాన్ కన్ఫౌండెడ్, హోప్ డస్ నాట్ డిసప్పాయింట్, నిరీక్షణ మనల్ని నిరాశపరచదు అని ఈ రోమీలకు రాయబడినటువంటి 5వ అధ్యాయం 5వ వచనం నుంచి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు ఈ యొక్క లేఖను అధికారంగా మనకు ప్రకటన చేసి ఉన్నారు. అందుకనే ప్రాచీన సాంప్రదాయాలను కథోలిక తిరుసభ అనుసరించి ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ క్రీస్తు ప్రభు మనుష్యావతార జూబిలీ చేయాలి అని తిరుసభ కూడా ఎంతగానో అనుసరిస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి విశ్వాసులారా. అందుకే మనం చూసినట్లయితే ఈ జూబిలీ సన్నివేశం ఎక్కడ మొదలవుతుంది అంటే మనం ఇక్కడ లేవీ కాండంలో మనం చూసినట్లయితే 25వ అధ్యాయంలో అక్కడ ప్రభు సినాయి కొండ మీద మోషేతో మాట్లాడి ఇశ్రాయేలులకు ఈ రీతిగా చెప్పమని చెప్పాడు. నేను మీకు ఇయ్యనున్న దేశంలో ప్రవేశించిన తరువాత వారు చేయవలసినటువంటి బాధ్యత. అందుకనే ఈ తోరా అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. అంటే యూదులకు పవిత్ర గ్రంథముగా, అంటే మోషే రాసని సాంప్రదాయమైనటువంటి అభిప్రాయం. ఈ పంచకాండములు ఆది పాత నిబంధనలో చూసినట్లయితే 5 పుస్తకాలు కూడా ఆదికాండము, నిర్గమాకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవన్నీ కూడా మరి మోషే ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి నమ్ముతారు. కాబట్టి ఈ లేవీ కాండము కూడా యాజకులు దేవుని సన్నిధిలో ప్రత్యక్షంగా చేయవలసినటువంటి బాధ్యత, పవిత్రత, అలాగే దేవుని పక్షాన ప్రజలకు నిలవలసినటువంటి బాధ్యత యాజకులకు ఉందని చెప్పి లేవీ కాండం
విధంగా ప్రత్యక్షంగా ఇక్కడ వివరిస్తూ ఉంది. అందుకనే ఈ మోషేతో దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా చెప్పు అని. అక్కడ మనకి లేవీ కాండంలో 25వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు 7 సార్లు 7 ఏళ్ళు లెక్క పెట్టాడు, అది 49వ ఏళ్ళు. ఆ ఏళ్ళు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజు వచ్చు ప్రాయశ్చిత్తమున దేశమంతటా పోరలు పోతుడు. ఈ రీతిగా 50వ ఏడున పవిత్ర సంవత్సరంగా పరిగణింపుడు. అంటే ఇక్కడ ప్రాయశ్చిత్తముగా పరిగణించండి అని చెప్తున్నాడు. ఇది చాలా లోతైనటువంటి అర్థం. ఇందులో వెళ్ళాలి అంటే మరలా ఆ యూదుల సంప్రదాయాలన్నీ కూడా మనం చెప్పాలి. ఇందులో వాక్యంలో అంత సమయం లేదు, కానీ క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కనీసం అర్థం చేసుకోవడానికి. జూబిలీ దాని సన్నివేశం ఎక్కడ ఆరంభమైనది, ఎక్కడ ముగుస్తుంది. ఇప్పుడు మనం ముగించేటటువంటిది కాదు జూబిలీ. అనేక విషయాలు మన బైబిల్ గ్రంథంలో ఇది ఒక సమయ విషయాలు అంటే పోపు గారు మనకి ధ్యానం చేయాలి. ఇక్కడ ఈ ప్రాయశ్చిత్తముగా అంటే దీని యూదులు వారికి ఒక పవిత్రమైనటువంటి రోజు ఉంది సంవత్సరంలో కూడా. దాన్ని వాళ్ళు యోమ్ కిప్పూర్ అని పండుగ అంటారు. దాన్ని అది మన తెలుగులో ఇంగ్లీష్లో చెప్పాలన్నా ఏ డే ఆఫ్ అటోన్మెంట్, అంటే ప్రాయశ్చిత్త దినము ఇక్కడ మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ గురువు అక్కడ మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞతో ఈ లేవీయులు యాజకత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ పవిత్రమైనటువంటి సాన్నిధ్యంలోనికి జంతు బలిలను తీసుకువెళ్ళేవాడు. యాజకులు తీసుకువెళ్ళి అక్కడ దేవుని నిటారుగా ఎవరు చూడరు. అలాగే ఆయన ఉనికి ఉన్నటువంటి ప్రదేశంలో యాజకులు మాత్రమే వెళ్ళేవాడు. మనం మాట్లాడుతున్నటువంటి యూదా సంప్రదాయంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం. అప్పుడు ఆ గురువు ఈ మేకలు కానీ ఎద్దులు కానీ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ లోన ఉన్నటువంటి దైవ సన్నిధిలో రక్తాన్ని చిందించి ఒక పెద్ద కట్టలాగా ఉంటుంది. ఆ బయటికి వచ్చి ఆ గురువు ఆ యాజకుడు ఏం చేశాడు అంటే ప్రజల మీద రక్తాన్ని ఆ జంతు బలిని చిందించి తర్వాత ఒక పెద్ద బూరను ఊది, ఇప్పుడు 50వ సంవత్సరము, ఇది జూబిలీ సంవత్సరము, ప్రాయశ్చిత్తము. ఇక్కడ నుంచి కూడా అందరూ కూడా ఎవరు కూడా బానిసలుగా ఉండకూడదు, అప్పు ఉండకూడదు, అలాగే మీరు పోగొట్టుకున్నటువంటి లేకపోతే మీ వద్ద భూమి మీ పితరుల దగ్గర ఉన్నటువంటి భూమిని మరలా మీరు తీసుకోవాలి అనేటువంటి లక్షణాలు ఉన్నటువంటి అక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి విశ్వాసులారా, అదే విషయాన్ని మనం ఈ జూబిలీ సన్నివేశాలను మనం పాత నిబంధనల నుంచి కూడా వెళుతూ ఉంటే కొన్ని సంవత్సరాలుగా దాదాపు మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభువు పునరుత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత కూడా ఈ యూదులు నిర్మించుకున్నటువంటి దేవాలయం దాదాపుగా 70వ సంవత్సరంలో, మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయము ధ్వంసం చేయబడింది. అప్పటి వరకు కూడా ఇదే ఆనవాయితీగా యూదులు చేసుకుంటూ వచ్చారు. జూబిలీ జంతు బలులు అర్పించడం, వారికి దేవునికి ప్రజలకు మధ్య ఒక సంగీత భావాన్ని తెలియజేసేటువంటి విధంగా మనం బైబిల్ గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ తర్వాత ఆ 70వ సంవత్సరం నుంచి కూడా మరలా యెరూషలేము మూడవసారి కట్టవలసినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకి ఇంకా యెరూషలేము వాళ్ళకి దేవాలయం లేదు అంతగా. ఇంకా పితామహుడు కట్టినటువంటి సొలొమోను, దావీదు రాజు కట్టినటువంటి విషయాల్లోనే అక్కడ ప్రాచీనమైనటువంటి గోడలు పట్టుకుని ఇప్పుడు కూడా యూదులు ప్రార్థన చేస్తూ ఉంటారు, మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం క్రీస్తుని నమ్ముకుని వెంబడిస్తున్నటువంటి శిష్యులు కాబట్టి మెస్సయ్య వచ్చాడు, ఆయన రాకడ జరిగింది అని మనందరం కూడా క్రైస్తవులను క్రీస్తును అనుసరించేటువంటి వాడు కాబట్టి మనం ఆ జూబిలీ సన్నివేశాన్ని మరలా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి
9వ అధ్యాయం 25వ వచనంలో యూదుల ప్రధాన యాజకుడు జంతువు రక్తంతో పవిత్ర ప్రదేశంలోనికి ప్రతి సంవత్సరం ప్రవేశించును. మరలా 9వ అధ్యాయం హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 28వ వచనంలో అదే విధంగా అనేకుల పాప పరిహారములకై క్రీస్తు కూడా ఒకేసారి బలియార్పణముగా సమర్పించబడెను. పాపమును గురించి విచారించుటకు గాక తన కొరకై వేచి ఉన్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును. ఆయన రెండవ మారు వచ్చును అంటే మన అవిశ్వాసం చూడండి. హెబ్రీయులకు రాయబడిన లేఖ మామూలుగా చెప్పాలంటే హెబ్రీయులకు రాయబడిన లేఖ చాలా లోతైనటువంటి వేదాంతం సరిగ్గా మనకు అర్థమయ్యేటువంటి అంశాలు కాదు. లోతుగా క్షుణ్ణంగా ధ్యానం చేస్తే కానీ కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ మనకి ఏం కావాలి, అలాగే హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 10వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తున్నాం. ఏదైనా ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. పూర్వకాలంలో లేవీ కాండంలో యాజకులు చేసి జంతు బలులను అర్పించినటువంటిది ఇప్పుడు మనం అనుసరించేటటువంటి దానికి మన పాపములను అది తీసివేయలేదు. మన జంతు బలులు అర్పించినా ఏమర్పించినా మన పాపాలు మన్నింపబడవు. అందుకనే క్రీస్తు ప్రభువే ఇటువంటి గొప్ప విషయాన్ని ఆయనే నిజమైనటువంటి త్యాగం బలి అర్పణను భావించాడు. కాబట్టి మనందరికీ కూడా ఈరోజు ఈ జూబిలీ సన్నివేశాన్ని ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ ప్రాచీన ఆచారాలను కూడా తిరుసభ ఎప్పుడు కూడా వదిలివేయలేదు. కొన్ని సంవత్సరాలుగా జరిగిన మధ్య యుగంలో మరి 1100వ సంవత్సరంలో పోపు గారు బోనిఫస్ 8వ బోనిఫస్ పోపు గారు దీన్ని మట్టహాసంగా ప్రారంభించారు బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని. అయితే 50 సంవత్సరాలు కాదు, మనందరం కూడా దీనిని 100 సంవత్సరాలు ఒకసారి చేసుకుందాం అని మట్టహాసంగా మొదలుపెట్టుకున్నారు 13వ సంవత్సరంలో. అయితే ఆ బోనిఫస్ పోపు గారు వెళ్ళిపోయిన తర్వాత క్లెమెంట్ పోపు గారు 6వ క్లెమెంట్ పోపు గారు 1142 సంవత్సరంలో ఆయన దాన్ని 100 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గించారు. ఎందుకంటే 100 సంవత్సరాలు ఎవరు బతుకుతారు? కష్టం ఈ జూబిలీ ఉత్సవాలను చూడాలంటే. ఇంకా రాను రాను కూడా మన 1152 సంవత్సరం అర్పణ్ 6వ పోపు గారు కూడా దీన్ని 50 సంవత్సరాలు కూడా వద్దు 33 సంవత్సరాలు చేద్దాం. క్రీస్తు జీవించినటువంటి జీవితం కాబట్టి అది జూబిలీని 33 సంవత్సరాలు చేశారు. మరలా ఇది 1470లో 75లో కూడా మరి పోప్ పౌల్ II ఆయన దీన్ని 25 సంవత్సరాలకి మరలా మార్చడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా మనం ఈ యొక్క జూబిలీని సంఘ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి. పోయినసారి మనం అంటే 2000 సంవత్సరంలో మహా జూబిలీ అన్నాం. సాధారణమైనటువంటి జూబిలీ 2025 కూడా. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా ఈ జూబిలీ ఉన్నటువంటి సన్నివేశం. అయితే ఇది ఎక్కడ ముగింపు, ఎవరి రాకతో ఆరంభమైంది, ఎక్కడ ముగిస్తుంది అనేటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం. ఈ జూబిలీ వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు పోపు గారు 24వ తారీఖున ప్రతి జూబిలీ కూడా ఆ సన్నివేశంలో పవిత్ర ద్వారాన్ని తెలుస్తూ ఉంటారు. అర్ధరాత్రి పునీత పేతురు దేవాలయంలో వాటికన్లో తెలిసి ఇది రక్షణ ద్వారం. అందుకని మనం చూస్తున్నాం యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం 9వ వచనంలో నేనే ద్వారము, ఎవడైనా నా ద్వారమున ప్రవేశించిన యెడల వాడు రక్షణ పొందును, వారికి మేకలందించును, గొర్రెలు పోవు ద్వారము నేనే అని చెప్తూ ఉన్నాడు. అందుకని ఆయన రక్షణ ద్వారం లేకపోతే మన నిరీక్షణ ఎక్కడిది, మన ఆశ ఎక్కడిది? క్రీస్తు ప్రభు జన్మించకపోతే ఈ బలి అర్పణలను ప్రత్యామ్నాయముగా తనను తాను స్వీయంగా అర్పించుకునేటువంటి వాడు ఆ జంతు బలితో మన పాపలు పరిగణింపబడతాయా? పరిగణింపబడవు.
దేవుడు తన ప్రియమైనటువంటి కుమారుని యొక్క బలి అర్పణతోనే మన పాపములు పరిహరింపబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి విశ్వాసాలు, అందుకనే ఈ రాబోయే కాలంలో ఇంకా ఇప్పుడు నిపుణులు చెప్తూ ఉన్నారు, దాదాపుగా ఆర్థికంగా కూడా కష్టకాలం రాబోతుంది. 2026లో అనిశ్చితమైనటువంటి వాతావరణాలు నెలకొల్పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి దాన్ని ముందుగానే యోచన చేసి ప్రస్తుత ఫ్రాన్సిస్ పోప్ గారు ఈ జూబిలీకి తయారు చేశారు. మనందరినీ నిరీక్షణ యాత్రికులుగా ఆయన తీర్చిదిద్దాడు. ఆశను నిరీక్షణతో యాత్ర చేయాలి. నమ్మిక ఉంచి క్రీస్తు ప్రభు శిలువకు మనం ప్రయాణం చేయాలని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరి బాధ్యత అంటే తిరుసభని, మీది, నాది, అందరి బాధ్యత. ఎందుకంటే 2వ వాటికన్ మహాసభ సవరించినటువంటి ఇచ్చినటువంటి వివిధ పత్రాలను అనుసరించి ప్రతి యుగంలో కూడా ఎదురయ్యేటువంటి ఆటంకాలను, పరిస్థితులను ఆకలించుకుని అర్థం చేసుకుని మరి ఆ పరిణామాలను పరిగణనలో తీసుకుని వాటిని స్వార్థ అనుగుణంగా వివరించి అన్వయించి ప్రజలకు బోధించాలి. ఎవరి బాధ్యత? తిరుసభది. తిరుసభ అంటే ఎవరు? అందరూ పొప్పుగా పీఠాధిపతులు, గురువులు, కన్యాశ్రీలు, విశ్వాసం అందరూ కూడా ఈ విధంగా బాధ్యత వహించి ప్రతి యుగములో అంటే ప్రతి యొక్క సంవత్సరం కూడా, లేకపోతే మనం కరోనా నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని బాధలు, ఎంతమంది కోల్పోయారు, ఎంతమంది మన స్నేహితులను కోల్పోయాం, తల్లిదండ్రులను కోల్పోయాం, కుటుంబాలను కోల్పోయారు. అది కొద్దిగా దగ్గరగా అంటే మరలా యుద్ధాలు, ప్రపంచంలో వస్తున్నటువంటి యుద్ధాలు. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా, ఇంకోవైపు పాలస్తీనా, ఇస్రాయెల్, మన భారతదేశం, పాకిస్తాన్, ఇంకా అనేకమైనటువంటి చోట్ల అశాంతికరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ ద్వితీయ వాటికన్ మహాసభ అధికార పత్రాల నుంచి మనందరికీ కూడా ఆధునిక ప్రపంచంలో శ్రీ సభ, దాన్ని మనం చూస్తున్నాం. గౌడియం ఎక్స్ప్రెస్ పాస్టరల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద చర్చ్. ఆధునిక ప్రపంచంలో శ్రీ సభ ఏ విధంగా ఉండాలి, అందులో ఆ నెంబర్ 4లో చెబుతూ ఉంది. ఈ వచ్చేటటువంటి ఆటంకాలను బలంగా ఎదుర్కోవాలంటే తిరుసభను, తిరుసభను విశ్వాస ప్రయాణం మనం వారిని నడిపించాలంటే బాధ్యత ఎవరిది? అందరిది. అందుకనే ఈ సంవత్సరం అందరం కూడా పోప్ గారితో కలిసి, పీఠాధిపతులతో కలిసి మనందరం కూడా ఇప్పుడు అట్టహాసంగా ప్రార్థన చేసుకున్నాము. అంటే అందరి బాధ్యత, మీ బాధ్యత, మా బాధ్యత, అందరి బాధ్యత. అందుకనే ఈ ప్రయాణం ఎక్కడ సాగాలి మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒకసారి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఏం చేశాడు అంటే, కొంతమంది ప్రజలను పడవలో ఎక్కించుకుని, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు, ఈ వల నుంచి ఆ వల వరకు ఈ నాయకుడు ఏం చేయాలి? దర్చాలి, ఒడ్డుకు తీసుకువెళ్ళాలి. మధ్యలో రాగలు, తుఫాను, అలచడలన్నీ వస్తాయి. అప్పుడు నావికుడు ఏం చేశాడు అంటే, ఈ పడవలో ఉన్న వాళ్ళని రక్షించాలి అని చెప్పి తాను మునిగిపోయినా పర్వాలేదు, ఇదిగో ఆ ఒడ్డుకు చేస్తే చాలు నా బాధ్యత అనుకున్నాడు ఈ నావికుడు. అయితే ఆ పడవ మధ్యలో అలచడలు వచ్చాయి, మునిగిపోయే దశ వచ్చింది. నావికుడు తాను కష్టపడి, గాయాలు పడి, శరీర గాయాలతో మునుగుతూ వారందరినీ కూడా ఒడ్డుకు నడిపించినటువంటి భాగ్యం. అందరూ సురక్షితంగా అవడం చేరుకున్నారు. ప్రియమైన విశ్వాసాలు, ఇక్కడ పడవ నావికుడు ఎవరంటే యేసయ్య. పడవ నావికుడు ఎవరంటే యేసయ్య. ఈ తిరుసభ ప్రజలు మనందరం కూడా ఈ అలజడులు, వరద, గాలి, తుఫాన్ అంత పాపం. అవతలి ఒడ్డుకు అంటే మరలా మనం దేవుని 2వ రాకడ కోసం సంసిద్ధం అవ్వాలి. అదే హెబ్రీయులకు రాయబడినటువంటి 19వ అధ్యాయంలో 28వ వచనంలో చదువుకుంటున్నాం. ఇక పాపము కాదు, బలియార్పణ కాదు, పాపము గురించి విచారించవద్దు, తన కొరకై వేచి ఉన్న వారిని రక్షించకు ఆయన 2వ మారు వచ్చును. అందుకనే ఆయన ఇచ్చినటువంటి
సందేశం, రక్షణ సందేశం, శిలువ యాగం మనందరినీ కూడా పరలోక రాజ్యానికి ప్రయాణించేటువంటి యాత్రికులుగా చేస్తుంది క్రీస్తవ. యేసువే మనకు ఆ నావికుడు. అక్కడ చూడండి, అక్కడ చిహ్నం చూడండి, జూబిలీ చిహ్నంలో నలుగు దేశాల నుంచి యేసు ప్రభు భోజనం నాలుగు కలర్లో ఉంటాయి, రంగురంగులుగా. ఆ సముద్రంలో ఊగిసలాడుతూ ఉంటారు. అక్కడ ఒక శిలువ వంగి ఉంటుంది, దాని మీద ఒక పెద్ద లాంగర్ ఒకటి, అంటే తుఫాను వచ్చినప్పుడు లేకపోతే పడవ కొట్టుకోకుండా దాన్ని నాయకుడు ఏం చేస్తాడంటే సముద్రం లోతులోనికి కుదురుతాడు. ఇంకా ఆ పడవ ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఆయన శిలువ చూడండి, మన శిలువలు మన మామూలుగా చూసే శిలువలన్నీ కూడా నిటారుగా ఉంటాయి. ఆ జూబిలీ ఏమిటి, శిలువ ఇలా వంగి ఉంటుంది. అంటే మానవాళి కోసం ఆయన తనను తాను మనుష్య అవతారంపై ఎంచుకుని ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసారా, ఇవన్నీ కూడా మన ఆలోచన చేస్తే ఎంత గొప్ప భాగ్యం. ఎందుకంటే సాతాను ఇక్కడ పాపం అనేటువంటిది మనల్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ దేవుని రాక కోసం సంసిద్ధం అవ్వాలి అంటే పాపం సాతాను ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది. మనం దాన్ని చాలా ప్రార్థనా శక్తితో, దీవెనలతో, దిగబడి పూజలతో, దివ్య సంస్కారాలతోనే సాతాన్ని మనం ఎదుర్కోగలుగుతూ ఉంటాం. అందుకనే మన ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఎప్పుడైతే సాతానుడు ఆదాము అవ్వలను శోధించి వారితో పాపం చేసే విధంగా చేశాడో వాడు ఆ వాక్యం మనం చదువుకుంటున్నాం. నీకును స్త్రీని నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైద్యం. దీన్ని మనం చూస్తే ఫస్ట్ గాస్పెల్ అని చెప్తూ ఉంటారు. అంటే ప్రోటోఈవాంజెలియం, ద ఫస్ట్ గాస్పెల్, మెస్సయ్య రాక కోసం ఆది కాండంలోనే 3వ అధ్యాయంలోనే ఈ మెస్సయ్య రాక కోసం ఆ శిలువ యాగాన్ని తప్పించడానికి సాతానుడు ఎంత ప్రాధాన్యపడ్డాడంటే క్రీస్తు ప్రభు వదిలిపెట్టలేదు. శిలువను శిష్యుల చేత శోధించాడు సాతానుడు, ప్రజల చేత శోధించాడు సాతానుడు, ప్రభుత్వ రంగాల చేత శోధించాడు సాతానుడు క్రీస్తుని. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వదిలిపెట్టలేకపోయినటువంటి విశ్వాసాలు. ఎందుకు మనం ఈ మనుష్య అవతారాన్ని తీసుకోవాలి, ఎందుకు క్రీస్తు ప్రభు చెందించాలి అనేటటువంటిది మనందరం కూడా ఇక్కడ మనం క్రీస్తు ప్రభు యొక్క నజరేతులో ఉన్నటువంటి కుటుంబంతో ప్రయాణం అవుతూ ఉన్నాం ఈరోజు. అందుకనే తిరిగి కుటుంబ పండుగ ఇదంతా కూడా వసుదైక కుటుంబం. మన ప్రపంచంలోనే క్రైస్తవులందరూ ఒక వసుదైక కుటుంబాన్ని దగ్గరగా చేర్చేటువంటి కుటుంబమే ఈ తిరు కుటుంబం. ఈ తిరు కుటుంబంలోనే ఎవరున్నారు? యేసు, మరియా, జోజప్ప గారు, యేసేపు గారు. ఈ ముగ్గురు కూడా వారి యొక్క జీవిత విధానాన్ని మనం చూస్తే అందరికీ మన కుటుంబాలకు కూడా ఒక ఆదర్శమైనటువంటి కుటుంబంగా ఉంటుంది. కనుక మరి ఆ వాక్కు మానవ రూపం దాల్చింది. అలాగే మన రక్షణకు శిలువ అనేటటువంటిది ఒక ఆయన బలియాగము, ఆయన మరణము మనకు ఊపిరి, రక్షణ తీసుకుని వచ్చింది. అలాగే మానవాళి రక్షణకు తండ్రి దేవుని ప్రేమ, అంటే తన అద్వితీయ కుమారుని లోకానికి పంపిస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు గురించి మనుష్యావతారాన్ని అనేటటువంటి ఈ జూబిలీలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు చదువుతున్నాం? ఈ జన్మించినటువంటి ఆయన చివరికి ఎక్కడికి మనం నడిపిస్తూ ఉన్నాడు? ఇదిగో ఈ శిలువ యాగంతో మనందరికీ రక్షణ కలిగించాలి. అందుకనే కదా హెబ్రీయులకు రాయబడినటువంటి 10వ అధ్యాయం 4వ వచనంలో రక్తము ఏనాటికి పాపమును తొలగింపలేదు, ఆయన రక్తమే మనలను పాపము నుండి విడుదల చేయగలుగుతూ ఉంది. లేని కాలంలో ప్రారంభించినటువంటి ఆ జంతు బలి, అలాగే యాజకుడు అనేటటువంటి ఆయన ప్రజల మీద చిందించేటటువంటి రక్తం ఇప్పుడు అనడుగానే ఒక స్వీయ బలిగా పెంచుకుని మానవాళికి ఇదిగో ఆయన మనుష్య అవతారంతో మరలా ఇది ఒక గొప్ప ప్రణాళిక, ఇది నెరవేర్చాలి అని. అందుకనే తనను తాను పరిణర్పించుకుని మనందరికీ కూడా ఈ యొక్క గొప్ప రక్షణను ఆహ్వానించి ఉన్నాడు యేసయ్య. మహాశక్తి వచ్చారు, మరొక ఊరు నుంచి ఒక పెద్ద బండను తెచ్చారు, 6 అడుగుల కోత పెట్టి బండను ఖండించారు.
కంపు కొడుతున్నటువంటి మనసులన్నీ, పాపంతో ఉన్నటువంటి మనుషులన్నీ దేవుని ఎదుట నిలిచాయి. కంపు కొడుతున్నటువంటి బట్టలన్నీ చాకలిరై వెళ్ళాయి. అర్థగిరాని స్తోత్రాలతో, మారు మనసులేని మనసులతో భక్తుల శ్రద్ధలు, చాకలి నోటి వెంట ఇసుమని శబ్దాలు, భక్తులు ఆశీర్వాదాలకై దేవుని సన్నిధికి రావడం. అలాగే శతగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతుంది. పవిత్రతకై ప్రతి బట్ట బండను పారుతుంది. కడకు గుడి నుండి మనుషులన్నీ కంపుతోనే, పాపంతోనే తిరిగి వెళ్ళాయి. రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా ఇంటికి వెళ్ళాయి. కనుక గుడిలో ఉన్నటువంటి విగ్రహం గొప్ప, చాకల రేవులో ఉన్నటువంటి బండరాయి గొప్ప అన్నాడు. ఎన్ని పండుగలు చేసుకుంటున్నా, ఎన్నిసార్లు దేవాలయానికి వచ్చినా మారు మనస్సు కావాలి. అదే ప్రాయశ్చిత్త జనం లేవీకాండంలో వాడు మొదలుపెట్టినటువంటిది. అందుకని ప్రాయశ్చిత్త జనం, మీ పాపముల కోసం పశ్చాత్తాపపడండి. ప్రతి సంవత్సరం వాడు 50 సంవత్సరాలు అంటే దాని దాదాపుగా కొన్ని అంకెలు మనం చూసి ఉన్నాం. ఇప్పుడు మనకి క్రీస్తు ప్రభువే అదిగో ఆ దివ్య బలి పూజ మన శక్తిని ఇచ్చేటువంటిది బలి అర్పణ. మనం కూడా క్రీస్తునే ఉండాలి, నడవాలి. ఎమ్మావు గ్రామంలో క్రీస్తు శిష్యులతో నడిచాడు, విన్నాడు, రొట్టెలు పిలిచాడు, అదృశ్యుడయ్యాడు. ప్రతి దివ్య బలి పూజ క్రీస్తు ప్రభు తనను మనం ప్రత్యక్షం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ జూబిలీ మన కుటుంబాలలో శాంతి సమాధానం కావాలి అని మనందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ ఆ దేవాది దేవునికి, వ్యతిరేక సర్వేశ్వరునికి, తిరు కుటుంబానికి వందనాలు తెలియజేద్దాం. మా తర్వాత ప్రార్థన చేస్తూ పాడండి. ఒకే సర్వేశ్వరుడు విశ్వసిస్తున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జననైక పుత్రుడును, ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు. పిల్లతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టించబడెను. మానవులు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. సర్వోన్నత పవిత్ర ఆత్మ ప్రభావం వలన శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతు క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేరు చేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరు ప్రభువును జీవనదాతయైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు
మనందరి సమాధానము. మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. విశ్వశ్రేష్ఠ కొరకు ప్రార్థించుము. శ్రీసభ రక్షణ ప్రణాళికను సంరక్షిస్తూ ఉత్థానుడైన క్రీస్తునందరి విశ్వాసము వాక్కు ద్వారా మరియు క్రియల ద్వారా ప్రకటించులాగా ప్రార్థించుదాం. మనందరి సమాధానం. మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మా నిరీక్షణకర్తయగు ప్రభువా, ప్రార్థన ఆలకించుము. విశ్వ ప్రపంచము కొరకు ప్రార్థించుము. మనుష్యావతారము దాల్చిన వాక్య యొక్క ప్రేమ ద్వారా ఈ ప్రపంచము ఆకర్షింపబడి మారణాయుధాలను విసర్జించి శాంతి సైక్యతలను కాంక్షించులాగా ప్రార్థించుదాం. మనందరి సమాధానము. మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మా ప్రార్థన ఆలకించుము. శ్రమలను అనుభవించు వారి కొరకై ప్రార్థించుదాము. శ్రమలను అనుభవించు వారు నిరుత్సాహములకు గురి కాకుండా తమ హృదయములందు క్రైస్తవ నిరీక్షణ బహుమానమును అనుభవించులాగా ప్రార్థించుదాము. మీ సమాధానము. మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మా ప్రార్థన ఆలకించుము. కుటుంబములకై ప్రార్థించుము. నజరేతులోని తిరుగుటుంబ ఆదర్శనను అనుసరించి మనలను అనుదినము నూతనమైన జీవితంలోనికి ఎల్లప్పుడూ పిలుస్తున్న ప్రభువునకు ఆయన ప్రణాళికలు మన కుటుంబంలో స్పందించలాగా ప్రార్థించుతాము. మీ అందరి సమాధానము. మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మా ప్రార్థన ఆలకించుము. మన గురుపీఠమునకై ప్రార్థించుదాము. క్షమాపణ శక్తితో బలపడి ఈ జూబిలీ సంవత్సరం ద్వారా నూతనీకరింపబడి మన గురుపీఠం సువార్త వెలుగునందు ప్రయాణించులాగా ప్రార్థించుదాం. మీ అందరి సమాధానము. మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మా ప్రార్థన ఆలకించుము. ప్రార్థించుదాం. తండ్రి సర్వేశ్వర, ఈ జూబిలీ సంవత్సరం రక్షణ మార్గంలో నీ దేశము తెరచి నీ పుత్రులను నీ నుండి వెలువడి నిరీక్షణతో నింపి ఈ మా మంచి ఉద్దేశాలను స్వీకరించి మా జీవితంలో మీరు పరివర్తన వచ్చిన ఆకాంక్షను వారు గ్రహించి నీ స్వార్థ నియమని సాక్షిగా జీవింపచేయి. నీ పవిత్రాత్మ వరముల ద్వారా నీ కుమారుడు సంపూర్ణ మార్చబడి పరిపూర్ణం చేయబడి రాజ్యం పరలోకి రక్షణ ముందు నీ తీరు ముఖ్యంగా దర్శింప మా ఆలోచనను ప్రమోదించండి. నీతో పవిత్రాత్మను కలిసి నీకు ఏమో జీవించి మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్.
స్తుతి మహిమల కలుగును మన రాజ్యముల కలుగును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కలుగును మీ కర్మల ద్వారా ఈ విరణే స్వీకరించగాక. ओ सर्वेश्वरा में अपेक्षी समाधान परिधान रखते को स्वीकरी हो देवनी कन्या माते कई पुरी देशी पे विघ्न पर प्रार्थना सहायता मां गुरु मंगलोनी प्रेमलोनी शांति लो स्थिर पक्षवरु मां प्रभु क्रिस्त द्वारा हम जयचुनाम आमीन. प्रभु मीतो मुलगाका వాక్కు శరీరధారి అయిన పరమరహస్యం ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రంలోపై ప్రకాశించదు. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుతున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగిగలుగుతున్నాము. కావున దూతలతో అధిదూతలతో ఉద్రాసులతో అధిపతులతో పరలోకమున మహిమగీయములు మేము నిరంతరం స్తుతించుదా అనగా నీ సృష్టి అంటే నీ సృష్టించగలుగుతారు. ఏదైనా నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తములకు జీవం పోషించబడుచున్నాను. ప్రపంచమాత్మకు సూర్యాస్తమయం వరకు నీ నామమును నిర్వహణ ప్రకటించినట్లయితే ప్రజలను ఉపయోగిస్తున్నారు.
ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సంఖ్యపరచుకోవాలి, లోకమందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమానం వచ్చున్నాము. ఈ లోకంలో యాత్రించిన మీ శిశువులు, మీ సేవకు మా నియోజకవర్గంలో మా సేన ప్రకాశ వికారిపదని తదితర వికారిపదులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసముందును ప్రేమయందును దృఢపరపుము. నీ ఇష్ట ప్రకారము నీ సముఖంలో చేరిన ఈ ప్రజలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చదివిన మీ బిడ్డలందరినీ అనుకరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరుడు నీ ప్రేమయందు ఈ లోకముని నీవు అందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొను. మేము అతడ చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుముగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకము దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలగైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షిస్తున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాము, నా శాంతి మీకు ఇచ్చున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువే యేసువా, మా పాపములను విశ్వాసం విషయము మీ ఇష్ట ప్రకారం మీ శాంతిని ఐక్యము అనుగ్రహించు. నీ వేగమును జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు ఈ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించిన వారా మాకు దయచేయమని. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించిన వారా మాకు దయచేయమని. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించిన వారా మాకు సమాధానం చేసేయండి. ప్రభు గొర్రెపిల్లలకు బాహుమానివ్వబడువారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను. ఆయన మీరు మెక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను.
మీరు సంస్కారంలో నీవు సంతృప్తిపరిచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శము పాటించినట్లు ప్రభుత్వం ఈ జీవిత భావన నిర్వహించిన అందరం యేసు మరియ యోసేపుల ప్రత్యక్ష దర్శనములకు మేమందరము పాటలు ఉన్నట్లు వారి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనం చేస్తున్నాము. ఆమేన్. కృతజ్ఞతాస్తుతి గీతం ప్రార్థన. తండ్రి సర్వేశ్వర, నీ సంపూర్ణ కృప, నీ అపరిమిత వరములు ఈ నీ కుటుంబంపై దిగివచ్చుగా ఈ విశ్వాసులకు పర్వతములను ధరింపగల విశ్వాసము, నిర్విచారించిన నిరీక్షణ, దయ, సహనము గల ప్రేమను దయచేయి. తద్వారా నీ చిత్తం నుండి వీడిపోకున్నట్లు నీవు చేసిన ఎగరే మేరకు వేలకు కృతజ్ఞతలు జీవించినట్లు మీకు అనుగ్రహించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. దైవ సందర్భం స్తుతి ఉంటుంది. ఏదేమంటారు దేవుని స్తుతించుడి అనేటువంటి పాటను అందరం కూడా కొంత ఆలోచిస్తాం. ఆ తర్వాత ఆశీర్వదిస్తాం. స్తుతి
నిర్దేశించిన కారణము వారి సమాధానం ఇచ్చినకు మీరు సమాధానం క్రీస్తు ప్రేమలో జీవించండి. తండ్రి